ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఈ రోజు మనం ఈ వీడియోలో ధర్మస్థల కేసు గురించి తెలుసుకుందాం. అదేంటి బ్రదర్, దానికి మనకి సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు. దాదాపు 100 మందికి పైగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మానభంగం చేయబడి హత్య చేయబడడం అంటే అది మామూలు విషయం కాదు కదండి. కాబట్టి ఇలాంటి దుష్కార్యాల గురించి మన బైబిలు, మన వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో చూద్దాం. ధర్మస్థలం పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ స్థలం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే ఘోరమైన ఆరోపణల కేంద్రంగా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన శోచనీయమైన వాస్తవాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒక మాజీ శానిటేషన్ కార్మికుడు తన గత జీవితంలో చేసిన పనులను బయటపెట్టిన పత్రంలో ఈ యొక్క కేసు మొదలైంది. అతడు చెప్పిన దాని ప్రకారం 1998 నుంచి 2014 వరకు అక్కడ వందల మంది యువతులను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసి చివరికి హత్య చేసి వారి శరీరాలను రహస్యంగా పాతిపెట్టారని చెప్పాడు. అతను తానే స్వయంగా ఈ శవాలను పాతిపెట్టినట్టు ఒప్పుకున్నాడు కూడా. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ప్రభుత్వం హుటాహుటిన ప్రత్యేక దర్యాప్తు బృందమైన సిట్ ను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించింది. ఆ తవ్వకాల్లో కొన్ని చోట్ల అస్థిపంజర భాగాలు బయటపడడంతో కేసు మరింత తీవ్రమైంది. ప్రజలు భయాందోళనకు గురవుతూ ఇది గతంలో జరిగిన అనేక దుర్మరణాలను గుర్తు చేస్తుందని అంటున్నారు. ధర్మస్థల పేరు చెడిపోకుండా చూడాలని ఆలయ అధికారులు చెబుతుండగా బాధితుల కుటుంబాలు మరియు మానవ హక్కుల సంఘాలు న్యాయం కోసం పోరాడుతున్నాయి. ఇప్పటికీ ఇది ఏకంగా కేవలం ఒక ఆలయ పరిరక్షణ మాత్రమే కాదు, మన దేశంలో న్యాయము, నిజాయితీ ఉన్నదా అనే ప్రశ్నకు సమాధానం కావలసిన కేసు. ధర్మస్థల కేసు అనే ఈ చీకటి తెర వెనక అసలైన పాపపు కథలను వెలికి తీసేందుకు నిజంగా ధైర్యంతో ముందడుగు వేయాల్సిన సమయం ఇది. సత్యం ఎన్ని రోజులు దాగి ఉండదండి, అది ఎప్పటికైనా వెలుగులోకి రాక తప్పదు. అయితే ఇలాంటి సంఘటనల గురించి మన యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది అంట. ఈ కేసులో శతాబ్దాల తరబడి రహస్య హత్యలు ఎంతగా దాచిపెట్టబడ్డా దేవుని కన్ను వాటిపై ఉంటుంది. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మనం రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని చెప్తుంది. ఇటువంటి అకృత్యాల వెనుక ఉన్నవారు ఎంత గొప్పవారైనప్పటికీ దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు. బైబిల్ ప్రకారం అసత్యాన్ని దాచే వారి పైన ఆయన కోపం వ్యక్తమవుతుంది అని చెప్పి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయు వారికి అది భయంకరము అంట. ఈ యొక్క ధర్మస్థల కేసులో బాధితుల కోసం పోరాడుతున్న వారికి బైబిల్ ఒక ఉత్సాహాన్ని ఇస్తుందండి. మీరు న్యాయం కోసం నిలబడి ఉన్నప్పుడు దేవుడు మీ వెంటే ఉంటాడంట. ఈ ధర్మస్థల సంఘటన తీరునే దీనికి నిదర్శనం. సంవత్సరాల నిండిన రహస్యాలు ఎట్టకేలకు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు దుష్టులు ఎంతో కాలం ఆ రహస్యాన్ని కప్పిపుచ్చలేరండి. ఎప్పుడైనా సరే అది బయటపడొచ్చు. దేవునికి మరుగైనది ఏదీ లేదంట. ఆయనకి సమస్తము బయలుపరచబడినై ఉన్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అంటే ఈ లోక న్యాయం ఆగిపోవచ్చేమో, కానీ పరలోక న్యాయం తప్పక జరుగుతుంది. ప్రతి పని, ప్రతి హత్య, ప్రతి అబద్ధం దేవుని దృష్టిలో లిఖించబడి ఉంటుంది. అయితే ఈ ధర్మస్థల కేసు మనకు ఒక గాఢమైన నిజాన్ని నేర్పుతుందండి. మనుషులు దాచి ఉంచాలని ఎంత ప్రయత్నించినా దేవుని దృష్టిలో సమస్తము బహిరంగమే. బైబిల్ మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అబద్ధం ఎన్నాళ్ళకైనా తగిన తీర్పును పొందుతుంది. మనం దేవుని ముందు న్యాయాన్ని కోరాలి, బాధితులకు సహాయపడాలి మరియు చీకటిని వెలుగుతో ఎదిరించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, చీకటికి ఏమాత్రము భయపడకూడని చెప్పి దేవుడు అభయం ఇస్తున్నాడు. ఈ ధర్మస్థల సంఘటన దేశాన్ని తలకిందులు చేసిన శోభనమైన సంఘటన కాదండి. అది చీకటి లోపల దాచిన దుర్మార్గపు చేష్టలకు ఓ ప్రకాశాన్ని వేసిన ఘట్టం. దశాబ్దాలుగా పవిత్రత అనే పేరుతో పూజింపబడిన స్థలంలో అతి దారుణమైన పాపాలు జరిగాయి అనేది అంగీకరించడం మన హిందూ సహోదరులకు కష్టమైన విషయమే. కానీ బైబిల్ చెప్తుంది, ఎంత రహస్యంగా, ఎంత పొదుపుగా దాచినా దుష్కర్మలు దేవుని చూపు నుండి తప్పించుకోలేవంట. ఎందుకంటే ఆయన శాశ్వత న్యాయాధిపతి. మనం ఇందాక చదువుకున్నాం కదండి, లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. తెలియబడకయో బయలుపడకయో నుండి మరుగైనదేదియూ లేదు. ఇది పదే పదే నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది ధర్మస్థల సంఘటనపై వర్తించే ఒక సత్యం.
ఈ వాక్యం అనేది. ఎంత గట్టి కాపలా పాలించినా దైవ న్యాయానికి అవరోధం ఉండదు. బైబిల్ దేవునిని ఒక ప్రేమామయుడిగా మాత్రమే కాకుండా ఓ న్యాయమైన తీర్పరిగా కూడా చూపిస్తుంది. రోమా పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నీ కాఠిన్యంను మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అంట. అంటే ఎంతకాలం మౌనంగా ఉన్నా చివరికి దేవుని తీర్పు తప్పదు. ఇప్పుడు మన దేశంలో ధర్మస్థల బాధితులకు న్యాయం లభించకపోయినా పరలోకపు తీర్పు వాటిని వెంటాడుతుంది. బైబిల్ మరోసారి ధైర్యాన్ని ఇస్తుందండి. దుర్మార్గులు స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కనిపించినా దేవుని దండన వాయిదా పడే పని కాదండి, రద్దు కూడా కాదు. ఎందుకంటే మనం చదువుకున్నాం సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవునంట. ఈ వాక్యాన్ని మనం ధర్మస్థల కేసుపై ప్రయోగిస్తే శతాబ్దాలుగా చేసే పాపాలకు ఒక రోజు తీర్పు తప్పదంట. ఇక బాధితుల గురించి కూడా బైబిల్ గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం చూస్తే, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. నిజమే, దేవుడు మానవ వేదన చూస్తాడు. గట్టిగా అరవలేని బాధితుల బాధను ఆయన వింటాడు. వారు పక్షపాతి లేని తీర్పు ఆశించగలరు. ఇలా చేస్తే ధర్మస్థల సంఘటన కేవలం ఎర్త్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, ఇది డివైన్ జడ్జిమెంట్ దిశగా నడుస్తున్న దారిగా చెప్పాలి. దేవుడు ఆలస్యంగా స్పందించినట్టు మనకు అనిపించవచ్చు, కానీ ఆయన చర్యలు శాశ్వతమైనవి, సంపూర్ణమైనవి. ఆయన ముందే చివరి తీర్పు జరుగుతుంది. ఎందుకే మనం భయపడకూడదు. మనం వెలుగులో నిలబడాలి, అబద్ధాన్ని ఖండించాలి, బాధితులకు అండగా నిలవాలి. ఎందుకంటే న్యాయం చేయుట దేవునికి ఆనందంగా ఉంటుందంట, దుష్టులకు అది విధ్వంసమేనంట. మనం చూసాము సామెతల గ్రంథం 21వ అధ్యాయము 15లో చదివినట్టు. ఈ ధర్మస్థల కేసు దేశానికి ఒక హెచ్చరిక. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ దేవుని సింహాసనంలో దానికి సమయం అంటూ ఉంటుంది. ఈ ధర్మస్థల కేసు దేశానికి ఒక హెచ్చరిక లాంటిదండి. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ దేవుని సింహాసనంలో నుండి వచ్చే తీర్పు అనేది దానికంటూ ఒక సమయం ఉంటుంది. సత్యం మౌనంగా ఉండదు. సత్యం ఎప్పటికైనా చలామణి అవుతుంది. ఇది చీకటి కథ కాదు, ఇది దేవుని వెలుగు పుట్టించే ప్రారంభం. కాబట్టి మిత్రులారా, మనం చనిపోయిన వారందరి కోసము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. వారు అన్యులు కావచ్చు, దేవుని ఎరగకపోవచ్చు, కానీ అందరి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. దేవుని రాకడెప్పుడు, మన పోకడెప్పుడో తెలియదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గ చర్యలు, ఇలాంటి ధర్మస్థలంలో జరిగిన ఇటువంటి దారుణమైన చర్యలు మరలా జరగకుండా ఉండేందుకు మన వంతు మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరలా నెక్స్ట్ వీడియోలో మరి ఒక సంఘటన ద్వారా బైబిల్ దృక్పథంతో మీ ముందుకు వస్తానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరణాత.